ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. తిండితో అందరి కడుపుని నింపేగా రైతన్నకు భూమి దున్నే కాడి నుంచైతే పంట చేతికొచ్చేదాకా ఎందరో శాస్త్రం తెలిసిన శాస్త్రవేత్తలతోని అనేక తీర్ల సలహాల్ని సూచనల్ని అందిస్తూనే ప్రతి సోమ గురు శనివారాల్లో రైతు అంతరంగం శీర్షికన రైతన్నల విజయాలను అట్లనే అలా అనుభవించిన సాధక బాధలను సుఖ కలుపుకొని మీకు వినిపిస్తుంది 100.2 FM కిసాన్ వాణి కార్యక్రమంలో. మరి ఇయాలటి కిసాన్ వాణి కార్యక్రమంలో రైతు అంతరంగం శీర్షికన సేంద్రియ ఎరువుల వాడకం గురించి తలమడుగు మండలం బరంపూర్ గ్రామ రైతు మేకల అమరేందర్తో దినేష్ పెట్టిన ముచ్చట సుఖ ఇంటరు ఇయాలటి కిసాన్ వాణి కార్యక్రమంలో. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ముందుగల్లా వాతావరణం. ఆదిలాబాద్ జిల్లాల గడిచిన 24 గంటలలో నమోదైన అధిక ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెల్సియస్, నమోదైన తక్కువ ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్. గంటకి 8 కిలోమీటర్ల వేగంతో బలంగా గాలులు వీచే అవకాశం ఉంది. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. మీరు విన్నది వాతావరణ సూచన. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు కిసాన్ వాణి, కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. हर जोखिम से निकल कर फसल आए, सुरक्षित हो जाए, फसल बीमा से हर किसान अब आत्मनिर्भर हो जाए। संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है। अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं, क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा। बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा। योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी। नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण। फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण। प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार। ఇది మన యాస మన భాష మన FM ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. రైతు అంతరంగం కిసాన్ వాణి కార్యక్రమంలో ప్రతి సోమ గురు శనివారాల్లో రైతన్నల సాధక బాధలను వాళ్ళు సాధించిన విజయాలను సుఖ రైతు అంతరంగం శీర్షికన వినిపిస్తుంది ఆకాశవాణి ఆదిలాబాద్ కిసాన్ వాణి కార్యక్రమంలో. మరి ఇయాలటి రైతు అంతరంగం శీర్షికన సేంద్రియ ఎరువుల వాడకం గురించి తలమడుగు మండలం బరంపూర్ గ్రామ రైతు మేకల అమరేందర్తో దినేష్ పెట్టిన ముచ్చట విందామా మరి. మేకల అమరేందర్ గారు, మీకు నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి, మీకు మొత్తం భూమి ఎంత ఉంటుంది? 5 ఎకరాలు ఉన్నది. ఇప్పుడు వేసవిలో జొన్న వేరుశెనగ పంటలు తీసినాం. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి పత్తి కాటన్ వేస్తాం. మీరు ఎరువులు ఏమేమి వేస్తారు? నేను చూడండి 2 సంవత్సరాల క్రితం డిఏపి, యూరియా, పొటాసు, బీస్ 13 కానీ బీస్ 0 కానీ వేస్తుంటాను సార్. ఇక 2 సంవత్సరాల క్రితం అగ్రోస్ గ్రోమర్ కంపెనీ అని చెప్పేసి మన ఊర్లోకి వచ్చారు సార్ వాళ్ళు. నేను సేంద్రియ ఎరువులు అని చెప్పేసి తీసుకున్న 600లకు ఒక బ్యాగ్ వస్తుంది, 3 బ్యాగులకు 1 లీటర్ బాటిల్ వస్తుంది లిక్విడ్, అది కలిపి పోయాలి. అయితే నేను 3 సంవత్సరాల నుంచి అవి వాడుతున్నాను కాబట్టి సేంద్రియ ఎరువులతోటి మనకు వ్యవసాయం చేసుకోవడానికి మళ్ళీ ఈ ఎరువుల ఖర్చు తగ్గించడానికి చాలా సులువుగా నాకైతే అనిపించింది. మరి నేనైతే ఇప్పటికీ సేంద్రియ ఎరువుల్ని ఎక్కువ నమ్ముతున్నాను. సేంద్రియ ఎరువులతోటి దిగుబడి కూడా చాలా వచ్చింది సార్. ఇప్పుడు నేను 1 కుంటాలు 20 కిలోలు పల్లీలు వేస్తే అందులో 13 సేంద్రియ ఎరువులు బ్యాగులు వేసాను. అది ఎక్కరకు నాకు ఇప్పుడు 6-6.5 కుంటాలు దిగుబడి వచ్చింది.
అంటే ఈ రసాయనిక ఎరువులు వాడరా మీరు? రసాయనిక ఎరువులు వాడటం వల్ల దానికి ఏమైనా దోమ పురుగు ఇలా వస్తున్నాయి. కాకపోతే ఈ మందులకు ఆ మందులకు ఇప్పుడు చూస్తే మనము కాలుష్యాన్ని తగ్గించడానికి కూడా ఒక అవకాశం ఉంది. సేంద్రియ ఎరువులతోటి వాళ్ళు లిక్విడ్ ఒకటి మందు ఇస్తారు, అది కొట్టాలంటారు. ఇప్పుడు సేంద్రియ ఎరువులతోటి మనం అలా ఆవు పేడ అవి మిక్సింగ్ ఉంటాయి. అవి వేసుట్లా మనకు ఆ ఎరువులకు ఈ ఎరువులకు చాలా డిఫరెన్స్ ఉంది. మొన్న 40 బ్యాగులు తెప్పించుకున్న సేంద్రియ ఎరువులు, 20 బ్యాగులు వేసేసిన జొన్నకు పల్లికి. ఇప్పుడు ఇంకా 20 బ్యాగులు ఉన్నాయి. ఇప్పుడు పత్తి వేసి అంటే ఆ 20 బ్యాగులు వేసేస్తాను. అంటే మొలక వెళ్ళినాక వేస్తావా? మొలక వెళ్ళినాకనే యూరియా వేయ ఏమి లాస్ట్ మనకి ఎప్పుడంటే దసరా దీపావళి మధ్యలో ఒక వారం రోజుల ముందు డిఏపి వేస్తాం. చివరిలో కాత పూత టైంలో మనకు బారు పూత కాయ వస్తుంది కదా పత్తికి, అప్పుడు డిఏపి వేస్తాం. మరి మిగతా రైతులు ఎందుకు వాడతలేరు కావచ్చు సార్? ఇప్పుడు మిగతా రైతులు ఎందుకు వాడతలేరు అంటే దానికి నేను చెప్తాను. ఇప్పుడు నాకు నమ్మకం ఉంది, నేను ఒకసారి వేసి చూడాలని చెప్పేసి దాని ఎట్లా ఉన్నదని చెప్పేసి ఒక 3 బ్యాగులు తీసుకొని వేసాను సార్ ఒక ఎక్కర్లా. నాకు ఈ ఎరువులకు ఆ ఎరువులకు డిఫరెన్స్ కనిపించింది, అంటే వేరే తీరంగా అనిపించింది. ఇప్పుడు దీని విధంగా చూస్తే దాని విధంగా చూస్తే ఈ సేంద్రియ ఎరువులది ఒక విధంగా పంట ఉంది, ఈ ఎరువులది ఒక విధంగా పంట ఉంది. అయితే నాకు ఏమనిపించింది అంటే సేంద్రియ ఎరువులతోటి మనకు పంట చూడటానికి కానీ కాతకు కానీ పూతకు కానీ చాలా డిఫరెన్స్ ఉంది ఆ ఎరువులకు సేంద్రియ ఎరువులకు. ధరలో తేడా ఉంటుందా? మరి ధరలో తేడా అంటే ఇప్పుడు మన దగ్గర సేంద్రియ ఎరువులు తెప్పించడానికి ఏదో కంపెనీ మనం వాడాలి, కంపెనీ తరపు నుంచి తెప్పించుకోవాలి. వాళ్ళు ఇక్కడ అయితే కంపెనీ లేదా హైదరాబాద్ లేదా వరంగల్లో ఉందని అంటారు. వాళ్ళకు ఒక 15-20 రోజుల ముందు మనం బుకింగ్ చేసుకొని వాళ్ళు ఫోన్ కాంటాక్ట్ ఉంటే వాళ్ళ ద్వారా మనం తెప్పించుకోవాల్సిందే. ఏం రేట్ ఉంటుంది? 600కు ఒక బ్యాగు, 3 బ్యాగులు తీసుకుంటే ఒక లిక్విడ్ మందు లీటర్ మందు ఇస్తారు వాళ్ళు. అయితే ఇది 3 కలిపేసి మనము పత్తికి మొదట్లో వేయచ్చు, లేదా సాళ్ళతోని కూడా వేయచ్చు, సరితతోని కూడా వేయచ్చు, సాళ్ళల్లో కూడా పోయచ్చు చేతులతో. ఎక్కువ తక్కువ అయినా దానికి నష్టం ఏం లేదు. ఇప్పుడు డిఏపి ఎక్కువ వేస్తే ప్రాబ్లమే. డిఏపి యూరియా పొటాష్ కలిపి వేస్తే మొలక మాడిపోయే అవకాశం కూడా ఉంటుంది. దీనికి అలా ఉండదు. ఎక్కువ అయినా మొక్క ఆపుకుంటుంది, తక్కువ అయినా ఆపుకుంటుంది. మరి దేనికి ఖర్చు ఎక్కువ అవుతుంది అంటారు మీరు? ఖర్చు ఒక విధంగా చూస్తే ఖర్చు అంతా ఒకటే, రెండు ధర. ఇప్పుడు చూడండి మనకు పోయిన సంవత్సరం అటుపోయిన సంవత్సరం చూస్తే డిఏపి కానీ బీజ్ కానీ ఇప్పుడు 1500 పడుకుతుంది మార్కెట్ లో. 1500 అంటే ఒక్క బ్యాగ్. ఇప్పుడు మనం సేంద్రియ ఎరువులు తీసుకుంటే 2 బ్యాగులు అయితే వస్తున్నాయి కదా, 600కు ఒకటి అయినా కానీ 1200కు 2 బ్యాగులు వస్తున్నాయి. సేంద్రియ ఎరువులు వేయాలి అంటే దానికంటే ఎంత పవర్ ఎక్కువ ఉంటుంది సేంద్రియ ఎరువు? సేంద్రియ ఎరువులది మన ఆవుల ఎరువు ఉంటది కాబట్టి మనకు పవర్ అన్నది అట్లా కాదు. మొక్క తోటి దానికి తగిన తాకతు మళ్ళా మొక్క యాక్టివ్గా ఉండటం వల్ల ఆ సేంద్రియ ఎరువులతోటి పంట సులభంగా తీసుకోవచ్చు. అదే బలం ఉంటుంది, అదే బలం. ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను, ఎరువు కొట్టిన భూమిలో చూడండి, ఎరువు వాడని భూమిలో చూడండి ఎంత ఇది ఉంటుంది. పోనీ డిఏపి యూరియా పొటాష్ ఇవి పోసిన భూమిలో చూద్దాము, పోనీ ఈ సేంద్రియ ఎరువులు పోసిన చూద్దాం, పంట బాగా వేరని ఉంటుంది. మీకు సేంద్రియ ఎరువులు వాడాలని మొదట్లో ఎవరు చెప్పినారు? సేంద్రియ ఎరువులు వాడాలని మనకు ఆలోచన లేకపోయినారు. వాళ్ళు కంపెనీ వాళ్ళు వచ్చి అడ్వర్టైజ్ చేసుడుకు ఏదో చూద్దామని చెప్పేసి ఇక్కడ చూసాము. మన దగ్గర నేను 3 బ్యాగులు తీసుకొని సేంద్రియ ఎరువులు 3 సంవత్సరాల కింద వాడాను. వాడితే నాకు రిజల్ట్ బాగా నచ్చింది. ఇప్పటికి కూడా అవి వాడుతున్నాం. సంవత్సరానికి 40 బ్యాగులు తీసుకుంటాను. మరి మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు వాడినరు? అట్లా నన్ను చూసి వేరే వాళ్ళు వాడిండ్రు కానీ 1 సంవత్సరం వాడిండ్రు. వాళ్ళు రేట్లు బాగా అని చెప్పేసి వదిలిపెట్టారు. సో వాళ్ళ పత్తికి మీ పత్తికి తేడా కనబడ్డదా? కనబడ్డది. వాళ్ళు వచ్చి మన చేనులో చూశారు, చూసి మా పత్తికి ఈ పత్తికి ఏం పోస్తున్నావు వాళ్ళు అంటారు. అంటే మీరు ఈ సేంద్రియ ఎరువులు పత్తికే వేస్తారా మిగతా పంటలకు? మనము ప్రతి పంటకి వేయచ్చు. ఇప్పుడు మొక్కజొన్న కానీ జొన్నలు కానీ వేరుశనగ కానీ పత్తి కానీ సోయా కానీ అన్ని వేయచ్చు. కొందరు రైతులు నమ్మరు. సేంద్రియ ఎరువులు అంటే అందులో ఏముంటది, మన పెండనే కదా, ఇప్పుడు ఆవుల ఎరువు కదా అని అంటారు. అందులో లిక్విడ్ ఉంటది, ఇట్లా మందులు ఉంటాయి, వాడండి అని అంటే నమ్మరు సార్. ఇప్పుడు దళాల దగ్గర తీసుకుపోదాం సార్, వాళ్ళు 1400కు ఒక బ్యాగ్ ఇస్తున్నారు, 1800 రూపాయలకు ఇస్తున్నారు దళారులు. అయితే ఇప్పుడు వాళ్ళు అదే నమ్ముతున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు పైసలు ఉన్నా నెట్టు కొనుక్కరాలు, దళాల దగ్గర తెచ్చుకుంటారు. అయితే వాళ్ళు అదే నమ్ముతారు సార్. ఇప్పుడు సేంద్రియ ఎరువుల్ని మనం ఒక్కసారి వాడి చూస్తే మనకు రిజల్ట్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ ఇయర్ నువ్వు ఆటోమేటిక్గా దానికి వెళ్ళిపోవచ్చు. ఎండాకాలం ఏమైనా పెంట ఎరువు వేస్తారా? పెంట ఎరువు వేస్తాం. మన ఆవులు ఉన్నాయి, ఎడ్లు ఉన్నాయి, వేస్తాం. లేకపోతే ఎవరి దగ్గర ఉంటే కొనుక్కుంటాం. ఒక ట్రాక్టర్కి 6000-7000 రూపాయలు ఉంటాయి. ఎకరానికి ఎంత వేస్తారు సేంద్రియ ఎరువు మీరు?
ఎకరానికి 3 బ్యాగులు ఇస్తాం సేంద్రియ ఎరువు. 3 సార్లు ఇస్తాం. 3 బ్యాగులు ఎకరానికి 3 బ్యాగులు 3 సార్లు ఇస్తాం. 3 సార్లు ఇస్తాం. చివరిలో ఒకసారి డిఏపి యూరియా లాస్ట్ డిఏపి దొరికితే ఇస్తాము, లేకపోతే లేదు. అట్లేం లేదు. పొటాష్ యూరియా కానీ లేకపోతే సేంద్రియ ఎరువుల కానీ పొటాష్ కానీ కలిపి ఏదో ఒకటి కలిపి వేసేస్తాం. అంటే మొక్క మొదట వేసేస్తారా? మొదటని. అంటే పాపులేషన్ ఉంటుంది మీ పత్తి ఎట్లా? పాపులేషన్ ఉంటది, పువ్వుల పత్తి ఉంటది. ఇప్పుడు పువ్వుల పత్తి ఇప్పుడు లేబర్ కొరత కాబట్టి పువ్వుల పత్తి పెడితే అట్లా డౌర కొట్టాలి ఇట్లా డౌర కొట్టాలి అని చెప్పేసి ఇబ్బంది బాగా అవుతుంది. లేబర్ కొరతతో ఏమైతున్నదంటే అందరూ పాపులేషన్ పత్తి పెట్టడానికి మొగ్గు చూపుతున్నారు. ఒకటేసారి ఉంటది కాబట్టి అది సులువుగా ఉంటది కాబట్టి అని పాపులేషన్ పత్తే వాడుతున్నారు. మరి మీరు గడ్డి మందు కొట్టారా? గడ్డి మందు కొడతాం, కానీ మనకు గడ్డిని అంత గడ్డి అయ్యే భూములు కావు సార్ ఇవి. గడ్డి అయితే మామూలుగా వర్షాలు ఇప్పుడు వారం రోజులు వర్షాలు పడితే మనం అలా ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి గడ్డి తొందరగా పెరగడానికి వీలుంటుంది. ఇప్పుడు మనకు అవకాశం ఒక 2 రోజులు వర్షం పడి 3 రోజులు టైం ఇచ్చింది అనుకో గడ్డి కలుపు తీసేస్తాం. మీరు ఇంతకు ముందు ఏమన్నారు, హైదరాబాద్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు పంపిస్తారు అన్నారు. వాళ్ళకు ఫోన్ ఎట్లా చేస్తారు, ఎట్లా డబ్బులు కడతారు, ఎట్లా తీస్తారు? ఇక్కడ గ్రోమోర్ కంపెనీ అని ఆదిలాబాద్ లో ఉంది. వాళ్ళ ద్వారా ఏజెంట్లు ఉంటారు. వాళ్ళకు కాంటాక్ట్ ఫోన్ చేస్తే వాళ్ళు ఇంటికి తెచ్చిస్తారు. అంటే ఇంటికి వచ్చినాకనే డబ్బులు ఇంటికి వచ్చినాకనే బ్యాగులు వేసుకున్న తర్వాతనే మనకు ఎన్ని బ్యాగులు కావాలనో అన్ని బ్యాగులు అక్కడ బుకింగ్ చేస్తే వాళ్ళు అక్కడ హైదరాబాద్ బుకింగ్ చేసి ఇంటికి తెచ్చిన తర్వాతనే డెలివరీ అయిన తర్వాతనే డబ్బులు ఇవ్వాలి. అంటే మీరు ఒకసారి ఎన్ని బ్యాగులు కాల్ చేసుకుంటారు సార్? నేను ఇప్పుడు వేసవిలో 20 బ్యాగులు కాల్ చేసుకున్నా పల్లికి జొన్నకు. ఇప్పుడు మళ్ళీ 20 బ్యాగులు వేసుకున్నా. 40 బ్యాగులు సరిపోతాయి. మళ్ళీ ఇంకోసారి తెచ్చుకోవాల్సి వస్తుంది, 2 సార్లు తెచ్చుకోవాల్సి వస్తుందా? 20 బ్యాగులు ఒకసారి 20 బ్యాగులు ఒకసారి 2 సార్లు తెచ్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మామూలు రసాయనిక ఎరువులు కొంచెం వర్షం పడ్డా పదన తగిలినా ఖరాబ్ అవుతుంది. మరి ఇవి ఖరాబ్ అవుతాయా సేంద్రియ ఎరువులు? సేంద్రియ ఎరువులు ఎంత వర్షం పడ్డా వర్షం పడకపోయినా సేంద్రియ ఎరువులకు ఏమీ ప్రాబ్లం ఏముండదు. బ్యాగులో ఉన్నప్పుడు. అంటే ఇక్కడ దాకా వచ్చేసరికి అంటే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ తీసుకుంటారా? ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఏం తీసుకోరు. బ్యాగ్ ఏం రేటు ఉంది అదే రేటు కట్టి. ఎంతమంది రైతులు వాడతారు మీ బరంపూర్? మా దగ్గర ఒక 30 మంది రైతులు వాడతారు సేంద్రియ ఎరువులు. మరి 30 మంది కలిసి ఒకటేసారి కంపెనీకి వెళ్ళి తెచ్చుకుని రాదా మీరు? తెచ్చుకుంటాం. అలాగే మరి మంచికి 20 ఒక లోడే తెప్పించుకుంటాం. వాళ్ళు కొందరు ఏంటంటే నేను తెచ్చినాకనే చెప్తామని కొందరు ఉంటారు. వాళ్ళు ఒక 20 బ్యాగులు ఎక్స్ట్రా తెస్తారు. అంటే ఈ సంవత్సరం వల్ల కొత్త రైతులు చాలు చేసిండ్రా మరి మీ ఊర్లో? ఈ సంవత్సరం కొత్త రైతులు 2-3 చాలు చేసిండ్రు, కానీ వాళ్ళు ఇంకా బ్యాగులు రాలేదు కాబట్టి ఒక 15-20 రోజుల తర్వాత టైం ఉంది. అవి వచ్చిన తర్వాత తీసుకుంటారు. సేంద్రియ ఎరువుల గురించి కొత్త రైతులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సేంద్రియ ఎరువుల గురించి కొత్త రైతులకు నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ఒక్క ఎకరు వాడి చూడండి మీరు సేంద్రియ ఎరువులు. మీరు ఈ ఎరువులకు ఇప్పుడు డిఏపి కానీ పొటాష్ కానీ యూరియా కానీ మీరు పోస్తున్నారు కదా, అది కూడా పోసి చూడండి. ఇప్పుడు 5 ఎకరాలు భూమి ఉంది, 1 ఎకర్లో అది పోసి చూడండి, 1 ఎకర్లో సేంద్రియ ఎరువులు పోసి చూడండి. మీకు పంట మార్పిడి, పంట దిగుబడి, పంట దాని కలరు, దాని రకమైనది ఎట్లా ఉంటుంది మీరు వాడి చూడండి. మీకు ఒకవేళ సేంద్రియ ఎరువులది బాగా అనిపిస్తుందా లేకుంటే రసాయన ఎరువులది బాగా అనిపిస్తుందా మీకే అప్పుడు తెలిసిపోతుంది. మీరు గ్యారంటీ ఇస్తారా నా పంటకు అని చెప్పేసి? అంటే మీరు నిలబడతారా? గ్యారంటీ పంట కంటే ఇవ్వచ్చు, కానీ వాళ్ళు మనం చెప్పిన తీరు వాడితే ఇవ్వచ్చు. ఇప్పుడు నేను ఎక్కరకు ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి నేను వాడుతున్నాను సేంద్రియ ఎరువులు. నేను ఎంత మోతాదు వేయాలనో అంత వేస్తాను. ఇప్పుడు నువ్వు సేంద్రియ ఎరువులలో ఇంకా ఏదో కలిపి వేస్తే దానికి మనము చెప్పలేం గ్యారంటీ. సో బాగుంటుందని మీరు నిలబడగలుగుతారు? నేను బాగుంటుందని 100% నేను నిలబడతాను. కానీ అవతలి వాళ్ళకు నమ్మకం కలగాలంటే వాళ్ళు వాడిందన్న చూడాలి, లేదా 1 ఎకరా వేసన్న చూడాలి ఎరువులు. ఏం ఉపయోగం ఏంటిది సేంద్రియ ఎరువు వాడడం వల్ల? ఉపయోగం అంటే ఖర్చులు తగ్గించడానికి. డిఏపి కానీ యూరియా కానీ పొటాష్ కానీ బీజ్ కానీ 1500 ధర ఉంది. ఒక యూరియా 350 370 ఉంది. ఇప్పుడు ఇది 600 రూపాయలకు ఒక బ్యాగ్ వస్తున్నది. ఇది కాలుష్యాన్ని కాపాడుతుంది. ఈ సేంద్రియ ఎరువులతోటి మనకు అన్ని తీరులో బాగుంటుంది. భూమి మంచిగా ఉంటుంది, మళ్ళీ పంటలు మంచిగా ఉంటాయి. కూరగాయలు కానీ ఇప్పుడు మళ్ళీ ఆకుకూరలు కానీ ఇవి ఇట్లా కూడా వాడచ్చు. బాగుంది మీరు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయడం అనేటువంటిది. మిమ్మల్ని చూసి మరికొంతమంది ఇట్లనే సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయవచ్చు. ఎవరైనా ఈ సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం గురించి ఫోన్ చేసి మీ నుంచి సలహాలు సూచనలు తీసుకోవచ్చు. కాబట్టి మీ ఫోన్ నంబర్ చెప్పండి. 8499 8499 56 191. థ్యాంక్ యూ అండి. రైతు అంతరంగం శీర్షికన సేంద్రియ ఎరువుల వాడకం గురించి తలమడుగు మండలం బరంపూర్ గ్రామ రైతు మేకల అమరేందర్తో యు దినేష్ పెట్టిన ముచ్చట అది. अरे 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 क्या कर रहा है? इधर 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 हम बोल रहे हैं तेरे बीजू का पुतला बोल रहा है? पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब? देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना,
मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था। पूछना अपने बड़े बुजुर्गों से, कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी। हाँ, माटी भी तंदुरुस्त और लोग भी। अरे अब पहली वाली बात कहाँ, पर अब तो सब यही डाले हैं। सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं। खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं। सच है? रे बेटे एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं। हाँ। ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा। माटी से प्रेम की परंपरा है, परंपरागत खेती। कोरोना वायरस के खतरे से बचते हुए फसल की कटाई, बिक्री, खरीद, नई फसल की जुताई और बुआई सुरक्षित हो सकती है अगर हम लगातार हाथों को साबुन और साफ पानी से नियमित अंतराल पर धोते रहें। नाक, मुंह को मास्क, गमछे या कपड़े से ढक कर रखें। आंख, कान, नाक, मुंह न छुएं। आपस में 2 गज की दूरी बनाए रखें। मास्क और 2 गज की दूरी के मंत्र को अभी हमें छोड़ना नहीं है। फसलों की बुवाई एवं कटाई करते समय आपस में कम से कम 2 गज की दूरी बनाए रखें। फसल की कटाई करने के बाद छोटे छोटे ढेरों में इकट्ठा करें। कृषि के औजारों की समय समय पर सफाई करें। एक दूसरे के साथ औजारों की अदला बदली न करें। श्रमिकों के शौचालयों और हाथ धोने की जगह की ठीक से सफाई जरूरी है। बुआई, कटाई एवं मड़ाई के दौरान इस बात का ध्यान रखें कि इन स्थानों के आसपास कोई थूके नहीं। कंबाइन, हार्वेस्टर, थ्रेशर, जुताई और बुआई की मशीनों को इस्तेमाल से पहले साफ करें। मशीनों के इस्तेमाल से पहले और इस्तेमाल के बाद हाथ साबुन से साफ करें। वाहनों, बोरियों, थैलियों और पैकिंग के दूसरे सामान की साफ सफाई पर भी खास ध्यान दें। खरीद केंद्र पर आने से पहले किसानों एवं श्रमिकों की जांच। खरीद केंद्रों पर भीड़ न लगाएं एवं किसानों को बारी बारी से बुलाएं। गोदामों पर खरीदी हुई फसल को लेने में शीघ्रता करें ताकि किसानों एवं श्रमिकों को रुकना ना पड़े। कोरोना के खतरे से बचाव और अधिक जानकारी के लिए आरोग्य सेतु ऐप डाउनलोड करें। देश में खाद्य सुरक्षा के ये सिपाही भोजन की निरंतर उपलब्धता को सुनिश्चित करते हैं। किसान स्वस्थ रहें, तभी हम कोरोना वायरस से जीत पाएंगे, आगे बढ़ पाएंगे। किसान सबल, देश प्रबल। ఇది ఇయాలటి కిసాన్ వాణి కార్యక్రమం. రేపు పొద్దుకి 7:15 నిమిషాలకు ప్రసారమయ్యే కిసాన్ వాణి కార్యక్రమంలో రేపు ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. గొర్రెల్లో నీలి నాలుక వ్యాధి చికిత్స నివారణ గురించి శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్య అధికారి డాక్టర్ వి సురేష్ సమాధానాలు ఇస్తారు. రైతు శ్రోతలు ఫోన్ చేయాల్సిన నంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ కోడ్ నెంబర్, 295081, మరో నెంబర్ 230081. వాట్సాప్ ద్వారా కూడా మీ సందేహాల్ని పంపించవచ్చు. మరి వాట్సాప్ నంబర్ 08732295081. మర్చిపోకురి, రేపు పొద్దుకి 7:15 నిమిషాలకు కిసాన్ వాణి కార్యక్రమంలో. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.